హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మనం చూసేది ఈరోజు ఎపిసోడ్ 59 ఏదైతే మంగళవారం నైట్ జరిగిన ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మొన్న నామినేషన్లో జరిగిన ఒక ఏదైతే ఉందో ఒక ఇన్సిడెంట్ గురించి అయితే మీ అందరితో ఒకసారి పంచుకుందాం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనం ఇమాన్యుల్ ఏదైతే నామినేషన్స్ ఇదే బిఫోర్ వీక్ జరిగిన నామినేషన్స్లో తనూజాని నామినేట్ చెయ్యమని చెప్పి ఒక ఇండైరెక్ట్గా కళ్యాణ్ని ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశాడో ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఇదే నేను ఆయన్ని దుమ్మెత్తిపోసానని చెప్పాలి. ఆ షార్ట్స్లో కూడా ఆయన గురించి చెప్పాను. అలాగే నా రివ్యూస్లో కూడా ఇమాన్యుల్ని అప్పటి నుంచి నాకు నచ్చలేదు. వాస్తవం చెప్పాలంటే ఇమాన్యుల్లో ఆ కోణం చూసేసరికి నాకైతే ఒక రకంగా చెప్పాలంటే కోపం కూడా వచ్చేసింది. ఎందుకంటే నేను నమ్మిన వ్యక్తి ఏంటి ఇలా బిహేవ్ చేయడం, ఎందుకు చేయాలనుకుంటే ఏమైనా డైరెక్ట్గా చేయొచ్చు కదా, అంతేగాని కళ్యాణ్ని వాడుకోవడం, ఆయన్ని ఒక వెపన్గా వాడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేనైతే మాత్రం అక్కడ ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా అది ఆయనలో ఉన్న ఆ బ్యాడ్ క్వాలిటీని నేను హైలైట్ చేయడానికి అయితే ట్రై చేశానని చెప్పాలి. అలాగే ఈరోజు మరి నేను ఎంతో సపోర్ట్ చేశాను తనూజ కూడా. మరి ఈరోజు నామినేషన్స్ ఏదైతే తను రాము రాథోడ్ వచ్చారో నామినేట్ చేయడానికి, తిను ఇమాన్యుల్ చేసింది, తను రాము రాథోడ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ చేశాడు. కానీ ఇదంతా బాగానే ఉంది, కానీ అక్కడ ఒక పెద్ద ప్రక్రియ జరిగింది. ఏంటంటే ఈమె ఇమాన్యుల్ని నామినేట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ని ఈయన నామినేట్ చేయాల్సి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చేయి పట్టుకొని ఏదైతే తెను కే 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 అని చెప్పి చేతి మీద రాసి 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 రక్తం వచ్చేలా రాసిందో ఆ ఒక్క విషయంలో మాత్రం నేనైతే మాత్రం అస్సలు అది చూసిన కాంచి తనూజ మీద నా అభిప్రాయం అయితే మాత్రం టోటల్గా చేంజ్ అయిందని చెప్పాలి. ఒకటి, మీకు గెలవాలి, కప్పు కావాలనుకుంటే 100% అన్ని కోణాల్లో మీరు విన్నర్కి తగిన క్వాలిటీస్ని సంపాదించుకొని బిహేవ్ చేయాలి తప్ప హౌస్లో ఏదో దొంగదారుల్లో ఇలా చేద్దాం అనుకుంటే మాత్రం అది రాంగ్. మీరు ఓపెన్గా మీకున్న భావాన్ని, మీ ఒరిజినల్ క్వాలిటీని మీరు ఓపెన్గా బిహేవ్ చేయాలి తప్ప ఇలా దొంగతనంగా మీరు ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసి రాము రాథోడ్ చేత కళ్యాణ్ని నామినేషన్లో పెట్టించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎవరైతే వ్యూవర్స్ చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ వ్యూవర్స్, ఈ కొన్ని విషయాలు మీకు తెలియాల్సింది. ఎందుకంటే అందరూ లైవ్ చూడరు. ఏదో పుణ్యాన కొంతమంది మిస్ అయిన వాళ్ళకి ఈ బిట్లు థ్రెడ్స్లో కానీ వీటిల్లో బాగా హల్చల్ అవుతున్నాయి. కావాలంటే మీరు ఫాలో అయితే మీకు కొన్ని వీడియోస్ కూడా ప్రూఫ్లతో సహా దొరుకుతాయి మీకు. తనూజ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ని ఈ వారం నామినేషన్లో పెట్టించిందో, తనని ఒక సిగ్నల్ ద్వారా కే అని చేతి మీద కే అని ఎవరు నామినేట్ చేస్తున్నాం అని చెప్పి కళ్యాణ్ పేరుని కే అని చెప్పి మనోడి చేత చేయించిన విధానం ఏదైతే ఉందో అది ఇమాన్యుల్ చేసిన తప్పు కన్నా మీది చాలా తప్పు. ఎందుకంటే ఇమాన్యుల్ కనీసం అదేంట్రా చెప్పి చేయమన్నాడు. తనూజని చేస్తానన్నా మంచి పాయింట్తో చెప్తానంటే ఇస్తాను అని చెప్పి ఓపెన్గానే చెప్పాడు తప్ప దొంగతనంగా చెప్పింది విషయం కాదు. కానీ మీరు చేసింది కళ్యాణ్ని ఏదైతే నామినేషన్లో పెట్టమన్నారో అదైతే మాత్రం 100% దొంగతనంగా మీరు ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారు ఏదైతే ఉందో అది అయితే మాత్రం చాలా చండాలమైన పని అయితే నేను చెప్తాను. చూసేవాళ్ళు దీన్ని కరెక్ట్గా గమనిస్తారని అనుకుంటున్నాను. అయితే ఎప్పుడు నామినేషన్లు వచ్చినా సరే ఆమె నామినేట్ చేయడానికి అవకాశం దొరకలేదు. ప్రతి ఒక్కరు సేవ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఆమెని. ఇప్పుడు కూడా ఎవరో ఆమెని హైలైట్ చేసి చెప్పలేదు. అట్లీస్ట్ ఇప్పుడు బిగ్ బాస్ అవకాశం ఇచ్చిన తర్వాత కూడా నేను నామినేట్ చేయకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్. అందుకని నేను ఈ ఆపర్చునిటీని డెఫినెట్గా ఆమె చేసిన మిస్టేక్ని నేను చెప్పాలనుకున్నాను, అందుకే చెప్పాను. లేదంటే లేదంటే ఆ రిగ్రెట్ ఉంటుంది అనేది ఆ అమ్మాయి అంత క్లారిటీగానే ఆమె నామినేషన్ గురించి ఆమె క్లారిటీ ఇంకోసారి కెమెరాకి చెప్పుకునే విధానం ఒకటి ఉంది. అటు భరణి గారు కూడా అటు సుమన్ శెట్టి దగ్గర కూర్చొని డిస్కషన్ అయితే ఆయన వర్షన్ అయింది. సో ఎవరి బాధ వాళ్ళది. ఇక్కడ మూడు గ్రూపులుగా విడిపోయారని చెప్పాలి. ముగ్గురు కూడా వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఎవరిది తప్పు అంటే నేనైతే మాత్రం ఫస్ట్ ప్లేస్లో తప్పు చేసిన వాళ్ళు ముగ్గురులో తనూజ ఉంటుంది, సెకండ్ ప్లేస్ భరణి, చివరి ప్లేస్లో తప్పని అన్నాను. ఆ అమ్మాయి 100% భరణి గారిని అక్కడ నామినేట్ చేయడానికి రీజన్ ఉంది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఆయన ఓపెన్ అప్ అవ్వకపోవడం, ఏ విషయాన్ని క్లారిటీ మెయింటైన్ చేయకపోవడం, ఈ లోపల ఇంటెన్షన్ ఉంటే ఎవడో తెలుసుద్దండి. మీరు ఎప్పుడైతే లోపల ఇంటెన్షన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారో అది కదా రిజల్ట్ అని దివ్య ఎక్సలెంట్గా చెప్పింది. కానీ
ఇదే పాయింట్ ఇప్పుడు ఏదైతే నామినేషన్ లాస్ట్లో డైరెక్ట్ నామినేషన్ అదే పాయింట్ అక్కడ చెప్పి ఆమె నామినేట్ చేసి ఉంటే దివ్య అంత తప్పు ఇంకోళ్ళు ఎవరో చేసి ఉంటారని నా ఉద్దేశం. చాలా తెలివిగా బిహేవ్ చేసిందని చెప్పాలి. అక్కడ నామినేషన్ భరణి గారిని 100% న్యాయంగా అనిపించింది నాకు. అలాగే ఇక్కడికి వచ్చాక ఖచ్చితంగా తనూజాని నామినేషన్లో ఏదైతే పర్టికులర్ రీజను ఏదైతే పర్సెప్షన్లో ఉంటుందో, బ్యాడ్గా అనుకుంటుందో, ఈమె వచ్చిన తర్వాత ఆమె రిలేషన్ పాడవుతుంది అనుకుంటుందో, ఆమె చెప్పిన విధానం కూడా నాకైతే మాత్రం 100% కరెక్ట్ అనిపించింది. వెరీ క్లియర్గా ఉందనిపించింది. అలాగే ఆమె డిఫెండ్ చేసుకునేటప్పుడు తనూజ కూడా 100% ఆమె అయితే మాత్రం డిఫెండింగ్ కూడా పాయింట్లు పెట్టలేకపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఆమె వాదించేస్తుంది, అడ్డగోలుగా వాదిస్తుంది తప్ప పాయింట్ టు పాయింట్ మాట్లాడలేకపోతుంది. ఆమె నామినేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడండి తనూజ వర్షన్ చేంజ్ అయిపోయింది, మొత్తం టోటల్ చేంజ్ ఉల్టా అయిపోయింది. ఆమె తట్టుకోలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తట్టుకోలేదు. నామినేషన్ అంటే అక్కడ నామినేషన్ అంత ఇదిగా స్పోర్టుగా తీసుకునే అది నాకైతే ఎక్కువ కనిపించదు. ఎందుకంటే మొహంతో చిట్లు ఇసుకొని బాధపడిపోతూ ఉంటుంది, అదేంటో నాకు అర్థం కావట్లేదు. సో మొత్తానికైతే బిగినింగ్ ఇదైతే ముగ్గురు కూడా ఒక్కొక్క దగ్గర కూర్చొని ఈ నామినేషన్ ప్రక్రియ గురించి వాళ్ళు బాధపడడం అయితే మొత్తానికైతే కెప్టెన్సీ కంటెండర్షిప్తోనే ఈరోజు అయితే ఎపిసోడ్ స్టార్ట్ అయిందని చెప్పాలి. మొత్తానికి ఇందులో 3 టీములుగా డివైడ్ చేశారండి. 3 టీములుగా డివైడ్ చేశారు. మొత్తం ఉన్నది ఇక్కడ ఎంతమంది అంటే 13 మంది ఉన్నారు. 13 మందిలో 3 టీములు అంటే ఎంతమంది వస్తారు? 9 మంది వస్తారు. 9 మంది పోను 4 మిగులుతారు. ఈ 4ని ఈ 9 మంది 3 టీంలు ఎవరైతే ఉన్నారో ఈ 3 టీంలు ఈ 4లోంచి 3 తీసుకోవాలి, ఒకరు మిగిలిపోతారు. ఆ మిగిలిపోయిన వ్యక్తి ఎవరంటే కంటెండర్షిప్ నుండి తప్పుకుంటారు, కెప్టెన్సీ కంటెండర్షిప్ తప్పుకుంటారు. అయితే ఈ టాస్క్ అంతా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగ్ బాస్ స్టార్ట్ చేయడమే ఈ కంటెండర్షిప్ ఫోన్ కాల్స్ ద్వారా. అంటే ఎలా అంటే ఫోన్ కాల్ ఒక వ్యక్తికి చేస్తారు, చేసి వాళ్ళకి ఏదో సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్టే బిహేవ్ చేస్తారు. అంటే వాళ్ళని సీక్రెట్ బయట చెప్పనివారు. బిగ్ బాస్ వాళ్ళకి ఫోన్ చేసి ఏం మాట్లాడాడు ఏంటి అనేది రివీల్ చేయరు, అది సీక్రెట్గానే ఉంటుంది. ఎవరికి వాళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేసుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే హౌస్మేట్స్ అందరిలో కూడా ఉన్న 13 మందిలో కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి అయితే ఈ టాస్క్ ద్వారా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే గేమ్ అయితే అనుకోవాలి. ఇది చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే మొత్తానికి ఒక్కొక్కరికి ఫోన్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ తనుజాకి చేశారు, తర్వాత రీతు చౌదరి చేశారు, తర్వాత సంజన గారు ఫోన్ ఎత్తారు, ఇమాన్యుల్ ఎత్తారు, సాయి, ప్రతి ఒక్కరితో కూడా ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే కాల్సే. కాకపోతే ఒక్క సుమన్ గారికి మాత్రం ఏంటంటే ఆయన రెబల్ అంటే ఒక సీక్రెట్ టాస్క్ చేయడానికి అందరూ 13 మందిలో ఒక రెబల్ అనమాట. ఈయన అంటే అగెన్స్ట్ టు దట్ గేమ్ రన్ అవుతుంటారు. అంటే ఈయనకి బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు, చీటీల ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఒక ఫోన్ కాల్ ద్వారా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాన్ని వీళ్ళు సీక్రెట్ టాస్క్ ఎవరు కనిపెట్టకుండా సక్సెస్ఫుల్గా చేస్తే సుమన్ గారు కంటెండర్షిప్లో విన్ అవుతారు, అంటే కెప్టెన్సీకి ఎలిజిబిలిటీ అవుతారు అన్నమాట సుమన్ శెట్టి గారు. అలా అయితే టీమ్స్ ఎవరైతే అనౌన్స్ చేసి కళ్యాణ్ సాయి దివ్య ఒక టీం, కళ్యాణ్ సాయి దివ్య ఒక టీము, ఇమ్ము తనుజ గౌరవ్ ఒక టీము, రీతు చౌదరి భరణి నిఖిల్ ఒక టీం. మిగిలిపోయింది ఎవరు? సుమను, రామురాథోడ్, డిమాన్ పవన్, సంజన గారు. అయితే ఇప్పుడు ఎవరికాళ్ళు మాట్లాడుకున్నారు అంటే ఎవరిని మీ టీంలో తీసుకుంటున్నారనే దాని మీద డిమాన్ పవన్తో జరిగిన చర్చల్లో భరణి గారు డిమాన్ పవన్ తీసుకున్నారు. రామురాథోడ్ అంటే ఆబ్వియస్లీ అక్కడ ఉన్నది ఇమాన్యుల్, తనుజ ఎక్కడ ఉంటే అక్కడ రామురాథోడ్ ఆబ్వియస్లీ ఉంటాడు. భరణి గారికి ఫస్ట్ నుండి కూడా రామురాథోడ్ని అడగలేదు, ఆయన డిమాన్ పవన్ మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల రామురాథోడ్ కూడా తనుజ వైపు వెళ్ళిపోయాడు. ఇంకా సుమన్ శెట్టి, కళ్యాణ్ సాయి దివ్య ఇప్పుడు వెళ్ళారు. అయితే ఈ కోరుకున్న తర్వాత మిగిలిపోయింది ఎవరో సంజన. సో సంజన గారు మిగిలిపోయారు కాబట్టి ఆబ్వియస్లీ ఆమె కంటెండర్షిప్ నుండి సైడ్కి వెళ్ళిపోయిందని అనాలి. కాకపోతే ఈ వీక్ ఆమె కరెక్ట్గా చెప్పాలంటే నామినేషన్లో ఉన్నది కాబట్టి నాకు తెలిసి ఈ వీక్ ఆమె చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది ఓట్ల ద్వారా అనేది నా అభిప్రాయం. ఎందుకంటే గేమ్లో ఉంటే ఏదైనా ప్రూవ్ చేసుకొని ఎంటర్టైన్ చేసి ఆమె జనాలు మనల్ని పొంది ఓట్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు గేమ్ లేవు కాబట్టి ఆమె సొంతగా క్రియేట్ చేయాలి. ఆమె కంటెంట్ క్రియేటర్లో నెంబర్ 1 కంటెంట్ క్రియేటర్. ఆబ్వియస్లీ ఆమె కంటెంట్ అయితే క్రియేట్ చేసుకోగలదు ఓన్గా, బిగ్ బాస్తో సంబంధం లేకుండానే నా ఫీలింగ్, చూడాలి. బట్ నామినేషన్లో అయితే మాత్రం ఉంది కాబట్టి టఫ్ వీకే అని చెప్పాలి ఆమెకైతే మాత్రం. అయితే మొత్తానికి వీళ్ళు కోరుకున్నారు. అయితే ఈసారి ఏదైతే ఈ రెబల్ సుమన్ శెట్టి గారు ఉన్నారో ఆయనకి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. బాత్రూంలో అతికిచ్చున్న ఒక ఎన్వలప్ కవర్లో టాస్క్ ఒకటి ఇచ్చారు వాళ్ళకి. కాకపోతే ఇక్కడ సుమన్ శెట్టి గారికి ఏమైందంటే సుమన్ శెట్టి గారికి సైట్ ప్రాబ్లం వల్ల అది చదవడానికి అవ్వట్లేదు. ఆయన లెటర్లు కనిపించకపోవడం వల్ల బిగ్ బాస్ ఏమి రిక్వెస్ట్ చేస్తారంటే బిగ్ బాస్ కొద్ది ఇంగ్లీష్లో రాసి పంపించండి, నాకు అది కనిపించట్లేదు, స్పెట్స్ లేవు కదా అని రిక్వెస్ట్ చేస్తాడు.
చేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ అరేంజ్మెంట్స్ మళ్ళీ అది అతికించడాలు చేయడాలంటే అవి అయ్యే పని కావు. ఎందుకంటే ఎంత ప్రోగ్రాంకు ముందు పొద్దున్నే లేచేలోపు ఇవన్నీ సెట్ చేసుకుంటారు. ముందు ఒకరోజు ముందే జరిగే కార్యక్రమం. నైట్ పడుకున్నాక ఎప్పుడైతే డోర్ క్లోజ్ అవుతాయో అప్పుడు ఇవన్నీ అరేంజ్మెంట్స్ అనే బిగ్ బాస్ టీం చూసుకుంటారు. ఇప్పుడు సడన్గా ఆయన వద్దన్నాడని చెప్పి ఇంగ్లీష్లో రాసి ఎన్వలప్ కవర్ సెట్ చేసే అంత టైం ఎవరికి ఉండదు. సో అది అవని పని. సో ఏం చేశారంటే ఇంకో రెబల్ని క్రియేట్ చేశారు, ఆమె దివ్య. సో మొత్తానికి ఒకే టీం నుండి 2 రెబల్స్ ఉన్నారని అర్థం. సీక్రెట్ టాస్క్ కూడా ఆయన ఓపెన్గా చెప్పాడు. ఏంటంటే ఒక ముగ్గురిని కూర్చున్న ప్లేస్లో నుండి లేపి వాళ్ళ ప్లేస్లో మీరు కూర్చోవాలి. ఈ టాస్క్ మీరు చేసినట్లయితే మీరు కంటెండర్షిప్లో మీరు చెప్పిన టాస్క్లను కంప్లీట్ చేస్తే మీరు స్టెప్ బై స్టెప్ మేము మార్కులు ఇచ్చి మొత్తానికి అయితే కంటెండర్షిప్లో ఉండేలాగా అవకాశం వస్తుందని చెప్పి బిగ్ బాస్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో టాస్క్ అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి. దివ్య, సుమన్ శెట్టి మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే. బిగ్ బాస్ ఏదైతే సీక్రెట్ టాస్క్ ఫస్ట్ టాస్క్ ఇచ్చాడో అంటే ముగ్గురు కూర్చున్న వ్యక్తులు కూర్చున్న ప్లేస్లో లేపి ఆ ప్లేస్లో మనం కూర్చోవాలనే టాస్క్. ఆ టాస్క్లో మాత్రం దివ్య చాలా తెలివిగా చాలా చక్కగా హ్యాండిల్ చేసి ఎవరైతే కళ్యాణ్ అండ్ భరణి గారిని వాళ్ళు కూర్చున్న ప్లేస్లో నుండి లేపి తిని కూర్చోవడమే కాక మళ్ళీ దాన్ని సీరియస్గా తీసుకోబోతున్న భరణి గారిని మళ్ళీ ట్రాక్లో తీసుకొచ్చి మళ్ళీ యాజ్ యూజువల్ ఫీల్ అవ్వకుండా చేసుకునే సక్సెస్ఫుల్గా అయితే టాస్క్ కంప్లీట్ చేసింది. ఇద్దరిని కూడా కళ్యాణ్ కూడా ఆ కూర్చున్న ప్లేస్లో లేపి ఆ ప్లేస్లోకి వెళ్ళి నేను కూర్చోవడం, అలాగే భరణి గారు కూర్చున్న ప్లేస్లో లేపి ఆ ప్లేస్లోకి వెళ్ళి కూర్చోవడం ఏదైతే ఉందో వితిన్ సెకండ్స్లో చేసింది. చాలా తెలుగుగా చేసిందని చెప్పి రెబల్స్ ఇద్దరు దివ్యను ఈ సీక్రెట్ టాస్క్ సుమన్ శెట్టి చేశారో ఆ టాస్క్లో ఏదైనా సేఫ్ జోన్కి పర్పస్ రీతు చౌదరిని కూడా కూర్చున్న ప్లేస్లో ఉండి లేపి కూర్చుంది. అలాగే గౌరవ్ని కూడా లేపి ఆల్ ప్లేస్లో కూర్చుంది. మొత్తం 4 చేసింది. ఫస్ట్ కూర్చున్న ఏదైతే భరణి గారు ఉందో ఆమె కొంచెం దివ్యకు డౌట్ ఉంది. ఎందుకంటే లెగంటే అనే లోపు ఆయన లెగిసిపోయి వెళ్ళిపోవడం వల్ల కొంచెం డౌట్ కౌంట్ చేస్తారో లేదన్న డౌట్తో రీతు చౌదరిని కూడా చేసి సెక్యూర్డ్గా 4 చేసింది. బట్ భరణి గారిది డౌట్ ఉంది కాబట్టి మిగతా ముగ్గురిని అనౌన్స్ చేసుకుంది. సో సక్సెస్ఫుల్గా అయిపోయినట్టు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని కంటెండర్షిప్ని తప్పించాలనేది కండిషన్. సో ఎవరైతే రీతు చౌదరి గౌరవ్ ఉన్నారో అవతల టీంలో ఉన్న వ్యక్తులు కళ్యాణ్ ఈమె సేమ్ టీంలో ఉన్నాడు కాబట్టి అనుమానం రాకుండా ఉండాలి. అలాగే సక్సెస్ఫుల్గా ఈ సీక్రెట్ టాస్క్ సక్సెస్ అవ్వాలంటే ఈ గేమ్ సక్సెస్ అవ్వాలంటే కళ్యాణ్ని తీసేస్తే ఎవరికి అనుమానం రాదు. ఎందుకంటే కళ్యాణ్ సేమ్ టీం కాబట్టి, పింక్ టీం కాబట్టి. సో ఆమె ఏం చెప్పిందంటే ఇలా ఆలోచించిందనమాట, ఎవరికి అనుమానం రాదు, అదే వాళ్ళిద్దరిని తీస్తామంటే ఖచ్చితంగా మన మీద అనుమానం వస్తుంది. సో మనం ఏం చేద్దామంటే కళ్యాణ్ తీసేద్దాం అని చెప్పి తనైతే మాత్రం ఉద్దేశం అనిపించింది. దట్టు కళ్యాణ్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు డెఫినెట్గా. ఇంకో మోరోవరు అక్కడ వాస్తవం చెప్పాలంటే ఇక్కడ గేమ్ టాస్కే కంటెండర్షిప్ టాస్క్ అన్నప్పుడు ఇంకా మన భేదాలు అనేవి ఉండకూడదు. ఇంకా అయ్యో పాపం అంటే కుదరవు. సో ఖచ్చితంగా కళ్యాణ్ని తీయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అవతలకి అనుమానం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఆమెకు నష్టం వస్తుంది. ఇప్పుడు ఆ టీం గెలవదు గేమ్లో. కళ్యాణ్ అనేవాడు చాలా యాక్టివ్ పర్సన్ ఆ టీంలో ఆడేవాళ్ళు. మరి ఇప్పుడు కళ్యాణే పోతే మరి ఎలా? సో అందుకని చెప్పి అది గేమ్ గురించి ఆలోచించలేదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కంటెండర్షిప్లో ఉండాలి వీళ్ళ టీం నుండి. ఇప్పుడు గేమ్ గెలిచినా వీళ్ళ టీంలో ఎవరైతే సుమన్ శెట్టి కానీ దివ్య ఉన్నారో గేమ్లో గెలిచినా వాళ్ళు ఆ టీంలో ఉంటారండి. సో దానికన్నా కూడా డైరెక్ట్గా వీళ్ళు గెలిస్తే వీళ్ళిద్దరూ అవుతారు కదా టీం తరపున. సో అది లాజికల్గా ఆలోచించింది అంతే తప్ప ఇప్పుడు నిన్న ఆదిరెడ్డి గారు చెప్పడం ఏంటంటే ఫేవరెటిజం చూపించింది, భరణిని కావాలని తప్పించేసింది, ఏదేదో మాట్లాడారు. బట్ ఇల్లాజికల్గా ఉంది మీరు చెప్పిన ఏదైతే దాని మీద రివ్యూ నేను విన్నాను, అది కరెక్ట్ కాదు. అది ఆమె ఆలోచించింది ఏంటంటే ఒక టీం నుండి 4 ఉన్నారండి, 4లో 2 కంటెండర్షిప్లు అయ్యారంటే అంతకన్నా ఏం కావాలి? సో అది సీక్రెట్ టాస్క్ ద్వారా వాళ్ళిద్దరికి గ్యారంటీ అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆమె ఆ గేమే ఆడుతుంది. ఇక్కడ డైరెక్ట్గా ఇన్ని గేమ్లు ఆడుకొని కంటెండర్షిప్ అవ్వడం కన్నా సీక్రెట్ టాస్క్ చేసుకొని ఇద్దరు ఆ టీంలో 4లో 2 సెలెక్ట్ అయ్యారంటే 50% సక్సెస్ రేట్ ఉన్నట్టే కదా కంటెండర్షిప్ నుండి. అసలు ఒక్కొక్కరు అవ్వడమే గ్రేట్, అందులో 2 అయితే ఇంకా సూపర్ కదా. సో అక్కడ ఆమె ఆ లాజిక్ వాడింది తప్ప భరణి గారు తీసేయలేదు, అంత సీన్ ఏం లేదు. భరణి గారి గురించి ఆలోచించేటైతే దివ్య నిన్న నామినేట్ చేయదు. నామినేట్ ఎందుకు చేసింది? సేఫ్ జోన్ నుంచి కానీ నామినేషన్ ఎందుకు పంపించుద్ది? మొన్న రీఎంట్రీ అయిన వ్యక్తిని. కాబట్టి ఇల్లాజికల్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. అక్కడ చాలా తెలివిగా గేమ్ దివ్య అయితే మొత్తానికైతే వీళ్ళిద్దరు డెసిషన్ తీసుకుని ఎవరినైతే పవన్ కళ్యాణ్ని రౌండ్ నుండి ఎలిమినేట్ చేశారో అది దివ్య టీం నుండే బయటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ గేమ్ పెట్టారు.
ఇందులో బ్లూ టీం కానీ రెడ్ టీం కానీ అలాగే పింక్ టీము పోటీ పడ్డారు. ఇందులో గేమ్లోకి వచ్చేసరికి సాయి, దివ్య బ్యాలెన్సింగ్ గేమ్లోకి వచ్చారు. అలాగే రాము రాథోడు, ఎమాన్యుల్ వచ్చాడు. ఇటుపక్క చూస్తే నిఖిల్ అండ్ డీమన్ పవన్ వచ్చాడు. నేను ఫస్ట్ నుండి బిగ్ బాస్ కూడా ఏమడిగాడంటే ఫోన్ ఎత్తినప్పుడు భరణిని ఎవరిని తీసుకుందాం అనుకుంటున్నావు అంటే డీమన్ పవన్ తీసుకుందాం అనుకుంటున్నప్పుడు భరణి ఇక్కడ కావాల్సింది కండబలమే కాదు బుద్ధిబలం కూడా కావాలని చెప్పి ఒక హింట్ అయితే ఇచ్చారు. అయినా సరే డీమన్ పవన్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ రాము రాథోడ్ని తీసుకోలేదు, ఆయన డీమన్ పవన్ తీసుకున్నాడు బలాన్ని నమ్ముకొని. కానీ ఇక్కడ ఏమైంది, రాము రాథోడ్ టీమే గెలిచింది. రాము రాథోడ్కి టీము గెలిచింది. ఆయన ఎమాన్యుల్ కలిపి ఆ గేమ్ గెలిచారు, బ్యాలెన్స్ చేశారు. డంబెల్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి 10 లెక్క పెట్టే వరకు అది స్టాండ్ బై ఎంచడం మొంటికాల మీద దాని బ్యాలెన్స్ అయ్యి ఇది గేము. ఇటు పోతే దివ్య అసలు ఆమెకున్న వెయిట్గా రీజన్ అవచ్చు ఏదైనా వచ్చి ఆమె చేయలేకపోయింది. అదే సాయిని పంపించుంటే సక్సెస్ అయ్యేవాడు. మరి ఎందుకని సాయి వెనకాల ఉండిపోయి దివ్యను ముందుకు పంపించారో నాకు తెలియలేదు. ఇక్కడ డీమన్ పవన్ సగం వరకు ఆడి సగం నుండి నిఖిల్కి ఇచ్చాడు. ఇక్కడ కూడా 3 పెట్టిన తర్వాత మిగతా 3 పెట్టడానికి ఎమాన్యుల్ వచ్చాడు. మొత్తానికైతే చాలా స్పీడ్గా ఎమాన్యుల్ అయితే ఈ రౌండ్లో సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ దివ్య ఈ డీమన్ పవన్కి అలాగే రీతు చౌదరికి మొన్న వార్నింగ్ ఏదైతే ఇచ్చాడో డీమన్ పవన్కి అక్కడ పనిష్మెంట్ యాజ్ ఏ కెప్టెన్గా నువ్వేమిస్తావంటే సార్ వీళ్ళు ఒక వంటగదిలో తప్ప మిగతా ఏ చోట కూడా వీళ్ళు మాట్లాడుకోకుండా ఉండాలి సార్ అనేది పనిష్మెంట్ ఇచ్చారు. సో ఆ పనిష్మెంట్ అంటే పనిష్మెంట్. ఇప్పుడు రేపొద్దున పనిష్మెంట్ చేసేవారు చేయట్లేదు కదా, నువ్వేం చేస్తున్నావు రేపొద్దున నాగరికంగా గారు అడిగితే ఖచ్చితంగా దివ్య ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే పనిష్మెంట్ ఇచ్చిందే దివ్య కదా, మాట్లాడుకోవాలి. మీరు మాట్లాడుకోవద్దు అంటే అర్థం ఏంటంటే తినిపించుకోవద్దు అని కూడా పక్కపక్కన కూర్చోవద్దు అని కూడా మీరు ఇలా చేస్తే రేపొద్దున నేను ఆన్సర్ చెప్పుకోవాలంటే దివ్య అని చెప్పి రీతు చౌదరి కొద్దిగా ఎక్కువగా ఫీల్ అయిపోయి పనిష్మెంట్ తీసుకోవాలనే విధంగా ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. అంటే కుక్కతాకు వంకర కదా, ఇంకా అది మారదు. సో ఎమ్మన్నా దివ్యాని కొద్దిగా ఫీల్ అయిపోయి నన్ను వద్దంటున్నారు, అయినా తినే దగ్గర ఏంటి అది అని చెప్పి కొద్దిగా రివర్స్ అయింది. ఆమె ఏమందంటే సరే మీరు దీంట్లో కూడా లూప్ హోల్స్ ఎదుక్కొని మీరు ఎదుక్కుంటారంటే నేనైతే మాత్రం ఏం చేయలేను, సరే మీ ఇష్టం అది అని చెప్పేసి అంటే అలిగేసి వెళ్ళిపోయింది. అప్పటికే కళ్యాణ్ నచ్చ చెప్పడానికి చూశాడు. పక్కపక్కన కూర్చోవద్దని కూడా మీనింగ్ అది, అంతేగాని మీరు తినిపించుకుంటాను పక్కపక్కన కూర్చుంటానంటే అది మాట్లాడుకుని ఉండడం ఏం కాదు కదా అని చెప్పి అంటే మనోడిని కూడా లేదు నేను మనసుకు తీసుకున్నాను, నేను తీసుకోలేకపోతున్నాను, నేను ఫీల్గా ఉంది అది ఇది అని చెప్పి తను మాట్లాడడం మొదలుపెట్టింది. కళ్యాణ్ కూడా కోపం వచ్చి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ తప్పు ఖచ్చితంగా డీమన్ పవన్ తీసుకోలేదు. సరే రీతు చౌదరి కంటే ఆమెకి ఏం పోయేదే ఉంది, కనీసం డీమన్ పవన్కైనా కొంచెం బుర్ర వాడాలి. మళ్ళీ చైల్డిష్గా బిహేవ్ చేయడం ఎందుకు, ఆ రోజు మోకాలు దండేసి కింద పడిపోయి సారీ చెప్పి అంతమంది చెప్పించారు. కొద్దిగా మీ గురించి అనవసరం మేము ఫీల్ అవుతున్నాం కదా, అనవసరంగా మోకాల మీద దండేసి మరి మనోడితో సారీ చెప్పించారేంటండి. అదైతే మాత్రం అసలు డీమన్ పవన్కి తల్ల కూడా పెట్టుకోలేదు. కనీసం అంత పెద్ద పని చేయించిన తర్వాత కూడా కొంచెం కూడా ఫీల్ లేకుండా మళ్ళీ మొదటికి వస్తే అది తప్పని నా ఫీలింగ్. అది దివ్య చేసింది అయితే 100% అక్కడైతే మాత్రం తన తప్పు అయితే ఏం లేదని నా ఫీలింగ్. మొత్తానికి తనూజాకి కాల్ వచ్చింది, విన్ అయ్యారు కాబట్టి ఆరెంజ్ టీము. అందులోంచి ఒకళ్ళకి ఏంటంటే ఇప్పుడు గేమ్లో కంటెండర్షిప్ నుండి తొలగించే శక్తి ఎవరికి ఉంది, రెబల్స్కి ఉంది. సో ఆ రెబల్స్ని అంటే రెబల్స్కి వీళ్ళని డిలీట్ అంటే తీయకుండా ఎవరినైతే ఈ కంటెండర్షిప్ నుండి తీసే శక్తి అయితే ఉందో ఆ అవకాశం లేకుండా గ్రీన్ కార్డ్ ఒకటి ఇవ్వచ్చు, 4గురిలో ఒకరికి ఇవ్వచ్చు. వీళ్ళంతా డిసైడ్ అయ్యి ఎమాన్యుల్కి అయితే గ్రీన్ కార్డ్ ఇచ్చారు. మొత్తానికి దీనివల్ల ఏమవుతుందంటే ఎమాన్యుల్కును తనూజాకి మధ్య ఒక ఇప్పటివరకు జరిగిన ఏదైతే వార్ ఉందో దాన్ని చల్లబరుచుకోవడానికి మళ్ళీ రిలేషన్ బిల్డ్ చేసుకోవడానికి తనూజ ట్రై చేస్తుందని అనిపించింది. అంటే ఇప్పుడు అయిపోయింది, భరణి గారితో అయిపోయింది, మిగతా మాధురి అయిపోయింది, వీళ్ళందరూ అయిపోయారు. ఇప్పుడు ఎమాన్యుల్ని మళ్ళీ ట్రాక్లోకి తెచ్చుకునే ప్రయత్నం అయితే అంటే ఫ్రెండ్షిప్ ట్రాక్లోకి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తుందనేది అయితే అంటే హెల్ప్ తీసుకోవాలి కదా మళ్ళీ గేమ్లో. ఇప్పుడు మళ్ళీ 0 స్టార్ట్ చేస్తుంది అనమాట. మొన్నటి వరకు ఏముందంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారా, మీ అందరితో నాకు పని లేదు అని రాము రాథోడ్కి ఒక క్లారిటీ ఇచ్చేసాక నిజంగా తనూజ అసలు క్లారిటీకి వస్తుంది, ఇండివిజువల్ గేమ్ ఆడేస్తుంది ఇక్కడ నుండి అనుకున్నాను. మళ్ళీ మొదటికి వస్తుంది, ఎమాన్యుల్ హెల్ప్ తీసుకోవడానికి ఏమన్నా మళ్ళీ మొదలుపెట్టిందా అని అయితే నా ఫీలింగు. తీసుకుంటుందో లేదో చూడాలి, చూస్తే అర్థమైతే కాలం మనకి ఏదో ఒకటి ఆన్సర్ అయితే చెప్పుద్దిగా నెక్స్ట్ గేమ్స్. ఇవి అయితే సీక్రెట్ టాస్క్ వస్తే వీళ్ళకి ఇచ్చిన రెండో సీక్రెట్ టాస్క్ ఏంటంటే ఏదైతే పాలు ఉన్నాయో టెట్రా ప్యాక్లు, ఆ టెట్రా ప్యాక్లో ఉన్న పాలు మొత్తం తాగేయాలి.
తాగేసి మొత్తం తాగాలి అంటే సగం తాగి, అందులో ఉన్న సగం ఓపెన్ చేసి తాగి మిగతా అన్నీ కూడా స్టోర్ రూమ్లో పెట్టాలి. సో ఈ టాస్క్ దొరికిపోయారేమో అనుకున్నాను కళ్యాణ్కి, కానీ కళ్యాణ్ అక్కడికి వచ్చి పాపం అమాయకంగా లేదు చెప్పారు, అది నేను గుడ్డిగా నమ్మేశాడు. పంచదార దొంగతనం తింటున్నాడు సుమనన్న అంటే కింద ఆయన పందారు కాదు పాలు తాగుతున్నాడు కింద కూర్చొని. ఆయన మాత్రం ఇటు మాత్రం రాలా కళ్యాణ్, అవతల నుండే మాట్లాడాడు తప్ప ఇంకా పైపెచ్చు ఎవరైనా వస్తున్నాడో చూడడానికి వెళ్ళాడు మరీ అమాయకంగా. అయిపోయిన తర్వాత నైట్ 4 లేసి మొత్తం తాగేసిన టెట్రా ప్యాక్లు మొత్తం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి టాస్క్ అయితే అక్కడికి కంప్లీట్ చేశారని చెప్పాలి. నెక్స్ట్ వాళ్ళకి ఏమొచ్చిందంటే ఎవరిని తీసేయాలి కంటెండర్షిప్ నుండి అనేది వస్తుంది. ఖచ్చితంగా నేను అనుకోవడం ఆరెంజ్ టీం నుండి అయితే తీయరు, తనుజా టీం నుండి అయితే తీయరు అనుకుంటున్నాను, ఎందుకంటే ఎమాన్యుల్ ఆల్రెడీ అయిపోయాడు. నేను అనుకోవడం బ్లూ టీం నుండి తీస్తారని అయితే అనుకుంటున్నాను. బ్లూ టీంలో ఎవరున్నారు, రీతు చౌదరి, డీమాన్ పవన్ అండ్ భరణి. డీమాన్ పవన్ని తీస్తారని అయితే అనిపిస్తుంది. లెట్స్ సీ, నాకైతే అనుమానంగా ఉంది, తీస్తారని అనిపిస్తుంది. చూడాలి డీమాన్ పవన్ ఏమైనా తీస్తారని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలిసింది. ఇక్కడికి ఇది మొత్తానికైతే ఈ ఎపిసోడ్ అయితే పూర్తయిందని చెప్పాలి. థ్యాంక్ యూ.